ఇదేంది లేదు, మీ కుటుంబం నా కుటుంబం ఏందో ఈ ప్రభుత్వం కూడా మందే. అనా పైసతో సహా అన్ని లెక్కలు మీ ముందర పెడతా. మీరే ఒక కమిటీ వేసుకోండి, రాన్రి కూర్చొని అన్ని మీకు అప్పచెప్తే ఏది వంచుతారో మీరు సిట్టి రాసిస్తే ఆ సిట్టి ప్రకారం రాబోయే 12 నెలలు మొత్తం అట్నీ చేస్తాను. ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చినా. ఈ రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచుకున్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడుండ్రి. వచ్చినోళ్ళే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి, ఇది మన ప్రభుత్వం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.